ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేడు 5 నోటిఫికేషన్లు అనే మెయిన్ టైటిల్తో మనకి ఏపీపీఎస్సికి సంబంధించి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు నిరాశ అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. వాయిదా కుదరదన్న ట్రిబ్యునల్, పరీక్షల అనంతరం మళ్ళీ విచారణ, జంబో డిఎస్సిపై ఆశలు ఆవిరి అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల డిసెంబర్ 24 నుంచి డిఎస్సి పరీక్షలు అయితే యథాతథంగా జరగనున్నాయని చెప్పేసి కూడా మనకి క్లియర్గా స్పష్టమైతే చేయడం జరిగింది. తక్కువ పోస్టులతో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలను డిఎస్సి నిలుపుదల చేయాలని, పూర్తి ఖాళీలతో మెగా డిఎస్సిని నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన డిఎస్సి అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిలుపుదల చేయలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ అంశంపై పరీక్షల అనంతరం విచారణ చేస్తున్నట్లు గురువారం తీర్పునిచ్చింది. ఏపీ డిఎస్సి 2018ని నిలుపుదల చేయాలంటూ ఈ నెల 13న పలువురు అభ్యర్థులు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. గురువారం విచారణ జరిగింది. డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వ న్యాయవాది, అభ్యర్థుల తరపున న్యాయవాది కోర్టు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 24వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు యథావిధిగానే జరుగుతాయని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో లక్షలాది మంది అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. జంబో డిఎస్సి నిర్వహణ, పరీక్షల సిలబస్ కుదింపు, పీఈటీ, శారీరక సామర్థ్య పరీక్షలు తదితర వాటిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ జారీ కావడం వల్ల పలు జిల్లాల్లో కొన్ని సబ్జెక్టులకు అసలు పోస్టులే లేవని అభ్యర్థులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటికీ మెగా డిఎస్సి నిర్వహించాలంటూ ఇప్పటికే అభ్యర్థులు పలు రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డిఎస్సిని నిలుపుదల చేసి జంబో డిఎస్సిని చేపట్టాలంటూ ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా అందజేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్రిబ్యునల్ను ఆశ్రయించామని, అక్కడ కూడా నిరాశ ఎదురైందని పలువురు అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి న్యూస్ ఆర్టికల్లో ఉంది. డిఎస్సి పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు ఆన్లైన్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల ఏర్పాటు, వసతులపై ఆయన ఆరా తీశారు. దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. వెబ్సైట్లో మోడల్ స్కూల్స్ హాల్ టికెట్లు అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. మోడల్ స్కూల్స్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసిన పీజీటీ, టీజీటీ అభ్యర్థులకు హాల్ టికెట్లు అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్లు, ఎల్పీ తదితర పోస్టులకు హాల్ టికెట్లను csc.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంచారు. ఈ అఫీషియల్ డైరెక్ట్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. కిందకి మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్జిటి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు ఆన్లైన్లో అవకాశం కల్పించినట్లు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే మరింత క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఏపీడిఎస్సి 2018 టెట్కమ్ టీఆర్టీ 2018 అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి మనకి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి మనకి 2 న్యూ అప్డేట్లు అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఎస్జిటి అభ్యర్థులు ఇప్పటి వరకు ఎంతమంది పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు అనే దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఎగ్జామ్ సెంటర్ అవైలబిలిటీ రిపోర్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇప్పటి వరకు 3 లక్షల మంది దగ్గరగా వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. 40,000 మందికి పైగా ఎస్జిటి అభ్యర్థులు అయితే ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ మీరైతే క్లియర్గా చూడొచ్చు. అవైలబుల్ కెపాసిటీ, ఫిల్డ్ కెపాసిటీ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపిక, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అనేది మనకి డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కావడం జరిగింది.
ఈ ప్రక్రియ అనేది డిసెంబర్ 24 వరకు ఉంటుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎస్జిటి అభ్యర్థులకు హాల్ టికెట్లు అయితే జనవరి 10 నుంచి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ న్యూస్ ప్రకారం అప్డేట్ అయితే ఉంది. అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులకు పరీక్షలు అయితే జనవరి 18 నుంచి జనవరి 30 వరకు జరగనున్నాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏపీడిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నేడు 5 నోటిఫికేషన్లు అంటూ మనకి ఏపీపీఎస్సికి సంబంధించి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం జరిగింది. క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.